ఓకే. 'లోకేష్ కనగరాజు', 'వామిక గబ్బి' వీళ్ళిద్దరు కలిసి చేస్తున్న సినిమా 'డీసీ' డైరెక్టెడ్ బై అరుణ్ మాతేశ్వరన్. ఈయన 'కెప్టెన్ మిల్లర్' తీశాడు సినిమా. నాకు ఆ సినిమా ఓకే అనే ఫీలింగొచ్చింది. సో, 'బ్లడీ వాలంటైన్' అని చెప్పేసి ఒక టీజర్ వచ్చింది. దీని నుంచి మళ్ళీ గ్లింప్స్ అని చెప్తున్నారు. సో, ఈ సినిమా ఎప్పుడు రిలీజో తెలీదు గానీ, ఇది అయిపోయిన వెంటనే ఈ రిలీజ్ అయిన వెంటనే ఆబ్వియస్లీ ఈయనేం చేయట్లేదు. హి ఈస్ జస్ట్ అన్ యాక్టర్ ఇన్ దిస్ మూవీ. A23 23 మీద ఉంటదని నా ఫీలింగ్. బట్ ఏం చూద్దాం ఎట్లుంటది టోటల్ మళ్ళీ తమిళ్ వాళ్ళు ఏమనంటే ఇప్పుడు ఏ రేటెడ్ లవ్ స్టోరీ ఏదో కలుపుతున్నారు. ముఖ్యంగా లోకేష్ కనగరాజు చూస్తేనే మొత్తం వైలెన్స్ కనబడుతుంది. సో లెట్స్ సీ ఎలా ఉంటదో చూద్దాం. తర్వాత మాట్లాడేసుకుందామండి. సో లెట్స్ వాచ్ బ్లడీ వాలంటైన్ గ్లింప్స్ ఫ్రమ్ డీసీ. పాటనంటే మొత్తం తీసేస్తాం. ఓకే. అమితాబ్ బబ్బీ యాజ్ చంద్ర. దేవదాస్. మ్మ్. ఓకే. ఏం జరుగుతుంది? చేస్తాడయ్యా. డైలాగులు లేదంటే ఓకే. ఇంతమందిని చంపిండా లోకేష్? మ్హూ. నేను అనిరుద్ మ్యూజికల్. ఓకే. ఓకే. చచ్చిపోయిందా? బతికే ఉందా? పక్కకు కూర్చున్న ఆమె. బతికే ఉంది. బతికే ఉంది. డీసీ. ఏమో బ్రా. సమ్మర్ 2026 అంట. ఫస్ట్ మీరు దీని పేరేంటి డెకాయిట్ ముందు రిలీజ్ చేయండి. మళ్ళీ తమిళలో వస్తారు సాంబార్లు. అయ్యో మా సినిమా నుంచి కాపీ కొట్టి ఆ సినిమా తీశారంటారు. వాణి అండ్ క్లైడ్ అది ఇప్పటి నుంచో సూపర్ ఉంది. దానికి లైక్ ఇప్పుడు 2 టీజర్లు వచ్చినాయి. ఈ 2 టీజర్ల కంటే వాళ్ళు రిలీజ్ చేసిన ఫస్ట్ టీజర్ ఏదైతే ఉందో మొన్న వచ్చింది చూసిన కనిపెట్టరు కనుక సూపర్ పీక్ ఉంది. అంటే లైక్ దీనిలో లైక్ వైలెన్స్ అండ్ ఎవ్రీథింగ్ బ్లడీ వాలంటైన్ అని చెప్పేసి ఏదైతే చేస్తున్నారు ఓకే కానీ యా చూద్దాం నాకు సీరియస్లీ లైక్ ఈమె ప్రాస్టిట్యూట్ అతడు ఒక రౌడీ అనుకుంటా. హీఈస్ అ గూన్. తర్వాత వీళ్ళిద్దరు లవ్లో పడతారు. మధ్యలో థర్డ్ లేడీ ఎవరు? దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు గెట్ హియర్. సంజన ఏకే ఎవరు? దట్ ఈస్ మై క్వశ్చన్. సో ట్రయాంగిల్ లవ్ స్టోరీయా? ఎందుకంటే ముగ్గురిని చూపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు. సో ఏమో ఏమో చూద్దాం. ఐ ఎక్సైటెడ్ అంటే నో, ఐమ్ రియలీ నాట్ ఎక్సైటెడ్. తమిళలో సినిమాల నుంచి మధ్యలో కొంచెం ఆగా చిన్న చిన్న సినిమాలు కొంచెం ట్రైలర్లు టీజర్లు చూసిన తర్వాత ఆ రోజు థియేటర్కి వెళ్ళిన తర్వాత కొంచెం మంచిగా ఉన్న సినిమాలు మాట్లాడుకుందాం కానీ థియేటర్ నుంచే టీజర్ నుంచే ట్రైలర్ నుంచే హైప్ ఎక్కించుకొని పోతే ఆగమైపోతాం పడుకోయిన తర్వాత. సో నేను అట్లాంటి ఏం పెట్టుకోకుండా నార్మల్గానే ఓకే వస్తుందా ఓకే ఇదా పాయింటా సరే థియేటర్కి వెళ్ళి చూస్తా, లేదంటే లైట్ అట్లా ఫీలింగ్ ఉంది నాకైతే. మొత్తం మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత? మ్యూజిక్ అయితే ఓకే అనిపిస్తుంది. సో మీ థాట్స్ కింద కామెంట్స్లో అయిపోయండి. ఏమో చూద్దాంలే ఎట్లుంటుందో పరిస్థితి ఉందో. సమ్మర్ అంటున్నారు కాబట్టి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి బై.